ప్లాట్లపై గద్దలాగా కన్నువేసిన రియాల్టర్ వెంకటేష్ 24 గంటల్లో అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలి అని మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలా నగర్ ను ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. బాధితులను పరామర్శించి ప్లాట్ ఓనర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియాల్టర్ వెంకటేష్ యాదవ్ తన పెంపుడు గుండాలతో ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ అరాచకంగా దాడులు చేస్తుంటే కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం నిద్రపోతుందా అని ప్రశ్నించారు. ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ పైసా కూడబెట్టుకుని కాయ కష్టం చేసి తమ రక్తాన్ని చెమట చుక్కలుగా చేసే ఇక్కడ ప్లాట్లు కొన్నారని, వారిని వెంకటేష్ గుండాలు భయభ్రాంతులకు గురిచేసి వారిపై దాడులు చేస్తున్నారని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. వాళ్ళ పేపర్లు చూపించమంటే మేము మీరు చూపించండి అంటారు. ముందు నేను మీ పేపర్స్ చూపించండి సార్, మీరు ఉందంటున్నారు కదా, మీరు చూపిస్తే మాకు చూపిస్తాం. ఇది 4 సార్లు 5 సార్లు 5 సార్లు కడిగి బాధ్యత 5 సార్లు ఎరుగొట్టి రాళ్ళు ఒకటి లేకుండా ఎక్కడెక్కడ మాయం చేస్తున్నారు రాళ్ళు. మొన్న ఒకసారి పోయిన వారం వచ్చిన సార్ సీమలకి చక్కెర వేస్తే బాగుంటుంది అని చక్కెర వేస్తుంటే ఏం చదువుతున్నారు మా ప్లాట్ ఇది అన్నట్టు, లేదు మాది అని మేము అన్నాం. మీది కాదు ఇది మాది అని అంటే ఆ వెంకటేశ్వరి ఇది అని అన్నారు. వెంకటేశ్వర సార్ది అది మీది కాదు అన్నారు. అయితే నేనేమన్నా సార్ మా ప్లాట్ మేము ఏమన్నా వేసుకుని మీరెవరు చెప్తాను కానీ నేనే అన్నాను సార్ అని అంటే ఆడు కూడా చెడ్డ మాటలు చెప్తుంటే నేనేమన్నా, నువ్వు ఒక అయ్యమ్మ ఇక్కడ మాటలు మాట్లాడాలని నేను ఒక మాట అనేసిన సార్. నన్ను మా భర్తను అయితే విపరీతంగా కొట్టి వీడియో తీసుకుంటే మా ఆటో ఆయన వీడియో తీసుకుంటే అచ్చనికాలు ఆ వీడియో నికాలు ఆయన అచ్చనికాలు ట్యాంకర్ యాయకు వచ్చి 86లో వేతన అయితే తను వచ్చింది 2006లో వచ్చిండు. ఇప్పటికి కూడా మేము ఒకటే ఎంపీ గారితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆయన పేపర్లు ఏమున్నా తీసుకొని వస్తే మేము రెడీ టు గో ప్రవ్య. ఆయన పేపర్ తీసుకొని రావాలి ఇక్కడికి, ఆయన పేపర్ తీసుకొని వస్తేనే మేము దీనికి వెళ్తాము. ఆయన ల్యాండ్ లేదు, ఆయన పట్టా లేదు, ఏం లేదు. ఈజ్ ఫ్రమ్ రాయలసీమ, ఈజ్ నాట్ తెలంగాణ. ఓకే, అది ప్రాంతీయంగా మేము అన్నందుకు సారీ టు సే దట్ సార్. ఇక్కడ ఎందుకంటే మేము చేస్తాం ఒకసారి ఏమో అధికారులు అన్నట్టు, ఒకసారి ఏమో ఏంటి సర్వే నెంబర్లు అంటాడు. మేము ఒక కలెక్టర్ కలిస్తే ఏమంటే ఎవరికి కూడా సర్వే చేస్తాం చూపించినాం. ఆయన వచ్చిన చూపించినాక ఇదంతా పూరంబొక్కు భూమి అని చెప్పి మాకు ఇది పూరంబొక్కు భూమి లాగా ఉంటామా, చెట్లు పుట్టలు గుండు ఉన్నాయి కదా అనేసి అడిగింది. అడిగితే చూడు సార్ నేను ఇట్లా అన్ని సాఫ్ చేసి మేము పనులు వాడుకుంటున్నాము, ఇట్లా గోడలు పెట్టుకుంటున్నాము, అన్ని పాటుకుంటుంటే ఏం చేసిండు, వస్తుండ్రు పీక్కపోతుండ్రు, వస్తుండ్రు పీక్కపోతుండ్రు, అన్ని వీకేస్తుండ్రు, ఎత్తుకొని పోతుండ్రు. కానీ కూడా అక్కడ ఈ గ్రామంలో 1985 41 సంవత్సరాల క్రితం 146 ఎకరాలలో 2086 ప్లాట్లు చేసి ఆనాడు అమ్మితే ఎక్కడెక్కడో సింగరేణి కార్మికులు కావచ్చు, చిన్న ఉద్యోగాలు చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు, చిన్న వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళు ఆనాడు ఇది ఇల్లు కట్టుకొని బతకొచ్చు, ఎప్పుడైనా అభివృద్ధి చెందాలని చెప్పి తీసుకున్నారు. వాళ్ళు 20 సంవత్సరాల వరకు కూడా నిశ్చింతగా ఏ సమస్య లేకుండా ఆ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ప్లాట్లు కొద్దిమంది ఇల్లు కట్టుకున్నారు. కానీ 20 ఏళ్ళ తర్వాత ఒక వెంకటేశ్వర నుండి ల్యాండ్ గ్రాబర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న లొసుకులను ఆసరా చేసుకొని పాత ఉన్నటువంటి ఓనర్ల పేరునే పానీ వస్తూ ఉంది, పాత ఉన్న ఓనర్ల పేరునే పాస్బుక్ ఉందని చెప్పి వాళ్లకు నమ్మించి వాళ్ళ కింద డబ్బు ఆశ చూపి 47 ఎకరాల భూమి వాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అక్కడ మొదలైంది. వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ కూడా, ఐక్యత లేకపోయినప్పటికీ కూడా కూడగట్టుకొని కోర్టు మెట్టెక్కి కోర్టు స్పష్టంగా చెప్పింది, అరే ఇది వ్యవసాయ భూమి కాదు, ఇది బాజాప్తా ప్లాట్ల భూములు మాత్రమే, 100 మందికి సమైన భూములు.
పేదల ప్లాట్లపై గద్దలాగా కన్నువేసిన రియాల్టర్ వెంకటేష్ 24 గంటల్లో అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలి అని మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలా నగర్ను ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. బాధితులను పరామర్శించి ప్లాట్ ఓనర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియాల్టర్ వెంకటేష్ యాదవ్ తన పెంపుడు గుండాలతో ఏకశిలా నగర్ ప్లాట్ల ఓనర్స్ అరాచకంగా దాడులు చేస్తుంటే కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం నిద్రపోతుంది అని ప్రశ్నించారు. ఏకశిలా నగర్ ఫ్లాట్ ఓనర్స్ పైసా కూడబెట్టుకుని కాయ కష్టం చేసి తమ రక్తాన్ని చెమట చుక్కలుగా చేసే ఇక్కడ ప్లాట్లు కొన్నారని, వారిని వెంకటేష్ గుండాలైతే భయభ్రాంతులకు గురిచేసి వారిపై దాడులు చేస్తున్నారని ఈటెల మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే దాదాపుగా దీనికి సంబంధించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఏకశిలా నగరానికి నిన్న పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ వెళ్ళడం జరిగింది, బీజేపీ ఎంపీ. ఆల్రెడీ ఒకసారి ఈ లొకేషన్ ఏదైతే ఉందో కొర్రెముల గ్రామం సంబంధించి కూడా ఒకసారి విజిట్ చేయడం జరిగింది సంవత్సరం క్రితం. ఏదైతే ఈ ఇష్యూ ఉందో ఈ ఇష్యూ దాదాపుగా 140 ఎకరాలు 2866 ప్లాట్లు వేశారు. దానికి సంబంధించి కూడా వెంకటేష్ అని అతను కన్నుపడింది. దానికి సంబంధించి రియల్టర్ గా ఉన్నటువంటి ల్యాండ్ మాఫియా గ్యాంగ్ వెంకటేష్ అగడాలు రోజు రోజుకి మితిబోరిపోతున్నాయి అని చెప్పేసి ఈటలను మళ్ళీ ఇంకొకసారి కలిసి మీరు రావాలి, మాకు న్యాయం చేయాలి, మీరు ఎంపీగా ఉన్నారు అని చెప్పి చెప్పడంతో అక్కడికి వెళ్ళారు. దాదాపు 1 year క్రితం ఎంపీ వెళ్ళినా గానీ ఇప్పుడు వరకు కలెక్టర్ గాని, రెవెన్యూ అధికారులు గాని దీనికి సంబంధించి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని రెక్టిఫై చేయకపోగా వెంకటేష్ కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారనేది ఈటెల రాజేంద్ర వస్తున్నాడని చెప్పేసి ఎక్కడైతే బాధితులు ఉంటారో తనకు సంబంధించిన గోండాలు వాళ్ళ ఇళ్లకెళ్ళి రేపు ఈటెల రాజేంద్ర వస్తున్నారు, అక్కడికి వస్తే మాత్రం మీ ఎంత చూస్తామని ఉక్కును జారీ చేయడం జరిగింది. సో బాధితులు మాత్రం అవేవి లెక్క చేయకుండా ఈటెల రాజేందర్ దగ్గరకు వచ్చి వాళ్ళకి జరిగినటువంటి ఏదైతే అన్యాయం ఉందో దాన్ని మరొకసారి వినిపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మొత్తం కూడా చూసుకుంటే ఈ 1985లోనే ఇది 140 ఎకరాలు దానికి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 47 ఎకరాల భూమిని పట్టా చేసుకున్నాడు ఇప్పటికే వెంకటేష్. అయినా కానీ అధికారులు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితే లేదు. మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, సింగరేణి కార్మికులు కావచ్చు, లేదంటే పాలు కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తులు డబ్బులు కూడా పెట్టుకునే పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఏదైతే భూ కబ్జాలకు సంబంధించి ఎక్కువగా రాజకీయ అండదండాలు చూసుకుని కొంతమంది రెచ్చిపోతున్నారు. మరొకటి ఇది మేడ్చల్ జిల్లాలో జరిగిందని కూడా ఏకశిల నగర జరిగిందని కూడా క్లియర్ గా చెప్పాడు ఎంపీ ఈటెల రాజేందర్. మాత్రం క్లియర్ గా చెప్పారు దీనిపై యాక్షన్ తీసుకోకపోతే ఎంత దూరమైనా వెళ్తాము, బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి వెంకటేష్ ని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.